జై కాంగ్రెస్, జై ఎస్సీ డిపార్ట్మెంట్. ఈరోజు మనం ఇక్కడ ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే నిత్యానందన చెప్పిండు. వాస్తవంగా కూడా ఎస్సీసీఎల్ ఇంతవరకు ఎస్సీసీఎల్ ఉండే దాన్ని ఎస్సీ డిపార్ట్మెంట్ గా మార్పు చేసిండు. ఏదో నామకే వాస్తవంగా పేరు రాసుకుంటుండే ఇంతకుముందు. ఆ వ్యవస్థకు ఒక విధానం తెలియదు, అది ఒక కమిటీ అనేది లేదు అనేది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా కూడా మన జడ్చర్లలో ఇంత పెద్ద మొత్తంలో ఎస్సీలంతా, ఎస్సీలంటే ఓన్లీ మన మాదిరిగా కాదు, 59 కులాలు, 59 షెడ్యూల్ కాస్టుల 59 కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎస్సీలే. ఇక్కడ సభకు ముఖ్యంగా కూడా మా అమ్మ శశికళ రెడ్డి తల్లి రావడము చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా స్టేజ్ పైన మన గోపాల్ యాదవన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా మన అశోక్ యాదవన్న పిసిసి మెంబరు, ఆనందన్న జనరల్ సెక్రటరీ, యాదయ్య స్టేట్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్, రమేష్ ఎక్స్ కౌన్సిలర్, నిత్యానందమన్న ఎక్స్ ఎంపీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, సర్పరాజు, ఉంగాలి యాదయ్య డైరెక్టర్ ఏఎంసీ, బంగారయ్య ఏఎంసీ, అడ్పటి కృష్ణయ్య జనరల్ సెక్రటరీ డిసిసి, రాజా పాషా ఏఎంసీ డైరెక్టర్, సంధ్యా స్టేట్ యూత్ కాంగ్రెస్, లక్ష్మణ ఆంసు లక్ష్మమ్మ ఎంపీటీసీ, సువర్ణ డైరెక్టర్ పిఎస్సిసి, అర్లానంద్ సీనియర్ జనరల్ లీడర్, గుండా వెంకటయ్య ఎక్స్ సర్పంచ్, వెంకటరమణ, తర్వాత యాకూబ్, అదేవిధంగా జిల్లా కమిటీ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ మురళి గారు, షాకిల్ గారు, అంజరెడ్డి గారు, మరియు అదేవిధంగా మా మిర్చిలు మండల అధ్యక్షుడు చెన్నయ్య గారు, మరియు బాలాగారు అధ్యక్షుడు యాదయ్య గారు, మరియు అదేవిధంగా టౌన్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ గారు, సమావేశంలో ఉన్న పేర్లు ఇంకా ముఖ్యులు ఎవరైనా ఉంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదాగా మొన్న ఎస్సీలకు అందరికీ కూడా ఢిల్లీకి వినిపించి ఇక్కడ ఉన్న అధ్యక్షులు, స్టేట్ లో ఉన్న అధ్యక్షులని ప్రతి ఒక్కరిని కూడా 33 జిల్లాల నుంచి ఢిల్లీలో మాకు ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఉన్న వ్యవస్థ వేరే, ఈ రోజు ఉన్న వ్యవస్థ వేరే. ఈ రోజు మన ఎస్సీలలో కూడా ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, వ్యవస్థలో ప్రతి దాంట్లో ఎదుగుతున్నారు. రాజకీయ పరంగా మనం ఒకటే నేర్చుకోవాలి. ఒకరిని చూసి విమర్శించడం కాదు, ఒకరిని చూసి మనం ఎట్లా ఎదగాలి. ఈరోజు మనం ఒక కొడుకు బిడ్డను పుడితే మనం ఏం ఆలోచన చేస్తున్నాము? మంచిగా చదువుకొని నా కొడుకు నౌకరు చేయాలని ఆలోచన చేస్తున్నాం. నా కొడుకు మంచి లీడర్ కావాలనుకుంటా. ఈరోజు మనకు ఆదర్శం శశికళ రెడ్డి అమ్మ. ఈరోజు అన్నింటికీ ఉండేవాళ్ళం, ఏం లేదు, అన్నికే లేదు. వ్యవస్థలో ప్రజలకు సాయం చేయాలన్న ధోరణితోటి అమ్మ ఈ వయసులో కూడా వచ్చి ఊరు తిరిగి ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రజల్లో కూడా జరుగుతుందంటే అమ్మను చూసి మనం ఆదర్శం తీసుకోవాలి. వాస్తవంగా కూడా దొరలకు ఒక గొప్ప హృదయం ఉంటుంది. ఎందుకంటే నా ఊర్లో కూడా దొరలు ఉంటారు, 66 ఊర్లకు దొరలు, దేశముఖ్ దొరలు అని ఉన్నారు మన మాచర్పల్లిలో. మొట్టమొదట మన ఊళ్ళో రెడ్డిల కంటే ముందు క్యాస్ట్ ఫీలింగ్ చాలా గ్రేట్ ఉండే. కులం అంటే ఎస్సీల కంటే ఇళ్ళకి రాణించేది కాదు. ఆ టైంలోనే ఇంట్లోకి మెచ్చుకొని ఇంట్లో వంట చేయించుకొని తిన్నారు ఎస్సీలతో. వేరే వాళ్ళు వచ్చి ఏమమ్మా ఎస్సీలతో చేయించుకుంటారంటే మీకు ఇష్టం ఉంటుంది, తిన్ను లేకుంటే నడువుని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఇస్తే వరం. వాళ్ళు ఏ విధంగా ఉంటుంది వ్యక్తిత్వం అంటే మన అనుకున్నారంటే వాళ్ళు ఎంత దూరమైన పోగలుగుతారు. అటువంటి వ్యక్తులు మీకు ఇక ఎమ్మెల్యే కావడం మీరు చేసుకున్న అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మ ఇప్పుడు అమ్మ నేను మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మ ఈ సమయంలో మీరు ప్రజలతోటి టైం
చేస్తే మంచిగా ఉంది కదా అంటే సమయం కాదు రాజు, నేను సమయం స్పెండ్ చేయడం కాదు, వాళ్ళ యొక్క సాధక బాధలు తెచ్చుకొని వాళ్ళకు అభివృద్ధిలో పాటుపడాలని పనిచేస్తున్నాను చెప్పి ఆమె ఆల్రెడీ రాజకీయ కుటుంబం నుంచి నేపథ్యం నుంచి వచ్చిన తల్లి కాబట్టి ఆమెకు ప్రజల యొక్క మంచి చెడులు అన్నీ తెలుసు కాబట్టి ఆమె చెప్తుంది. ఇటువంటి వ్యక్తులు మనం ఆదర్శం తీసుకోవాలి. ఈరోజు ఎన్నో అపోహ మాటలు మాట్లాడతారు. ఒకటే మనం ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఒకటే చూడండి, ఒకరిని చూసి మనం మాట్లాడటం తప్ప ఆచరణ ఉండదు, అమలు చేసే వ్యక్తిత్వం ఉండదు. ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, విలేజ్ స్థాయి నుంచి కమిటీ కాంగ్రెస్ పార్టీలో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడు ఎవరున్నారు? మల్లికార్జున ఖార్గే ఎవరు? దళితుడు ఒక జాతీయ అధ్యక్షుడు ఉన్న పార్టీ అంటే మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందో మీరు అందరూ చూడండి. మేము తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన మీ లక్ష్మారెడ్డి తెలుసు, అందరికీ ఎమ్మెల్యేలకు నేను ప్రతి ఒక్కరికి తెలుసు. మాచర్మల్లి రాదంటే అందరికీ నోటెడ్. ఉద్యమంలో కోట్ల రూపాయలు నాశనం చేసుకున్నాను. ఇసుక వ్యాపారం చేసేది నేను. ఆ రోజుల్లోనే 2000 సంవత్సరంలో రోజు 20,000 రూపాయలు సంపాదిస్తుంటే ఆ రోజు ఎకరా పొలం 20,000 రూపాయలు. మా నాయన మొత్తుకున్నారు, అరే భూములు కొనరా నా మాట ఇంట్రా, భూములు కొనరా అంటే పబ్లిక్ లోకి వస్తే రాదన్న నీవే జిందాబాద్ అనేటాల కదా ఒప్పిపోవడం, ఖర్చు పెట్టడం. కేసీఆర్ సార్ తోటి నేను డైరెక్ట్ పోతుంటే కేసీఆర్ సార్ వాళ్ళ ఇంటికి కూడా వ్యవస్థలో పనిచేస్తూ వస్తే ఒక్క మాటకు కూడా ఆ రోజు కష్టపడ్డ ఒక ఉద్యమకారులకు కూడా లబ్ధి చేకూడలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సోనియమ్మ ఆ రోజు ఆంధ్రలో నాశనం అయికుండా అయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చచ్చిపోతున్నారు, 12 మంది చచ్చిపోతారు. నా నడుములు ఇప్పటికీ పనిచేయకుండా పోలీసులు ఎక్కి కొట్టి రూపాయలు పంపొచ్చు. మామూలు బాధలు భరించలేదు. తర్వాత సన్నాసులంతా దాంట్లో లబ్ధి పొందింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మొన్న మేము పోయినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పాడు, ఈ దేశంలో అభ్యున్నతి సాధించాలి, ఒక ఉద్యమం నడవాలంటే మాత్రం ముందుండేది దళితులు, బీసీలు ముందుంటారు. కాబట్టి ఫస్ట్ దళిత జాతుల షెడ్యూల్ క్యాస్ట్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంది. మనకు ఎక్కువ జనాభా ఉన్న జాతులు ఏదంటే ఎస్సీలు. షెడ్యూల్ క్యాస్ట్ల 59 కులాలు ఉన్నాయి. ఓన్లీ మాదిగలే 36 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల మంది ఉన్నారు. 59 కులాలు కలిస్తే ఎంతమంది అవుతారు? రాష్ట్రంలో మనం అనుకున్న వాళ్ళే గెలుస్తాం. ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా ఓటు అనే ఆయుధం ఆ రోజు అంబేద్కర్ ఎంతో త్యాగం చేసి ఎన్నో కొట్లాడితే ఈరోజు అన్నిటికీ అన్ని వచ్చినా కూడా ఢిల్లీలో మన జంతర్ మంతర్లో కొడుతుంటే అది ప్రజాస్వామికమా? ఎంత దుర్లభంగా కొడుతున్నారు. మొన్న పిల్లలు నీట్ పేపర్లు లీకేజ్ అయ్యి అవి ప్రశ్నిస్తే అది మన కొట్టుడా? ఎంత దారుణమైన ప్రవృత్తి నడుస్తుంది. దేవుని పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఒక్కరికి దేవుడా? మనందరికీ దేవుడు కాదా? కాంగ్రెస్ ఉంటే దేవుడు కాడా? కాంగ్రెస్ ఉన్నా మన దేవుడే, బీజేపీలు ఉన్నా మన దేవుడే. మనం పార్టీలు ముఖ్యం కాదు, దేవుని పేరు చెప్పుకొని మన వాళ్ళందరినీ మభ్య పెడుతున్నాం. ఈరోజు బడులు కావాలి అని చెప్పి ఆ రోజు ఒక ఉద్యమం నడిచింది. అంబేద్కర్ మహారాజు అనే వ్యక్తి గానా రాజ్యాంగాన్ని గానా ఏర్పాటు కాకుంటే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు కూర్చోగలుగుతామా? ఇక్కడ వచ్చి కూర్చుంటే మన పరిస్థితులు ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని మారుస్తారనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈరోజు కష్టపడుతున్నాడు. రాజ్యాంగాన్ని మారుస్తాడు. మళ్ళా మూతికి ముంత వెనుక చీపురు అనే పౌరులు చూస్తుంది. మనోళ్ళందరూ ఏకమై ఒక్క తాటిగా కాంగ్రెస్ పార్టీ వైపు మనం అందరం నడవాలన్న ఉద్దేశంతో కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకొని ఒక సైన్యం లాగా ఈ రోజు మనకు తెలివి ఉంది, చదువు ఉంది, మన తోటి లేదు ఒకటే ధనం లేదు. ధనం లేనివాడు ఏం చేయాలి? మనకు ఉండేది రెండే రాజ్యాన్ని ఏలాలంటే 2 బలాలు. ధనబలం అన్న ఉండాలి, మంద బలం అన్న ఉండాలి. మన తోటి ఉన్నది
కోరుకునేది ఏంటి? ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చచ్చిపోతాం. సావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ముఖ్యమంత్రికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, మినిస్టర్కి వస్తుంది, మనకు కూడా వస్తుంది. పోయే వరకు ఏదో ఒకటి సాధించుకోవాలి. పుర్తివి చచ్చిపోతామంటే ప్రతి జంతువు పుడుతుంది చచ్చిపోతుంది ఈ సృష్టిలో. కానీ మనిషి అనేవాడు చాలా తెలివైన వాడు. మనిషి జన్మ అన్నది చాలా గొప్ప జన్మ. ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే మనం ఒక జాతిని జన్మించినాం. ఆ జాతికి కొద్ది గొప్ప న్యాయం చేస్తూ మనకంటూ ఒక గుర్తింపు అంటూ ఏర్పాటు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మనం అనుసంధానంగా ఉండి ఒక సైనికులుగా పనిచేయాలి. ఈ రోజు బాధ్యతలు అనేది అప్పచెప్తున్నాం. బాధ్యత చెప్తే ఒక సిస్టమ్ ఉండాలి, ప్రోటోకాల్ సిస్టమ్. జిల్లా అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జిల్లా బాడీ ఉంటుంది, టౌన్ బాడీ ఉంటుంది, మండల బాడీ ఉంటుంది, గ్రామ పంచాయతీలో కూడా బాడీ ఉంటుంది. కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఒక బేస్మెంట్ లేకుండా ఇల్లు నిలబడుతుందా? నిలబడదు. అదే విధంగా గ్రామ పంచాయతీ నుంచే మనం స్టార్ట్ చేసి దేశం వరకు బలోపేతం చేసుకొని మన జాతులు మొత్తం వన్ సైడ్ అయితేనే మనకంటూ గుర్తింపు వస్తుంది. నేను అడిగేది ఏంటి నాన్న? ఓటు. ఓటు అనేది ఆయుధాన్ని నీకు ఇచ్చాడు అంబేద్కర్. ఓటు అనే ఆయుధాన్ని సక్రమమైన మార్గంలో వేసుకోండి అని చెప్పారు. అందరితోటి అందరు చెప్తుంటారు, కథ చెప్తుంటారు, అది చేస్తాం ఇది చేస్తాం. కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? ఆ రోజు దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పాడు. అస్కిత గెలవతాడు ఎవడా ఎవడమాట్లాడు దాడుల గంగేశావు కాన్ఫిడెంట్ అని చెప్తుండే. అటువంటి వ్యక్తి మాటని మార్పు రాజకీయ నాయకుడు ఎట్లుంటది మీరు చూసిండు. ఆ వ్యవస్థను చూసిండు, ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను చూసిండు. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ వచ్చేంత వరకు కూడా ఒక్క ఇల్లు లేదు. డబల్ బెడ్రూమ్లు అనేవి కట్టేసి అవి ట్రాక్స్ వచ్చి అవి పోతున్నాయి. ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి కట్టుకున్నారు. పోయినా కూడా దానికి ఇంత తోడ్పాటు ఇల్లు పైసలు తీసుకొని ఎంత మంచిగా కట్టుకుంటున్నారు. ఇల్లు ఏ ఊళ్ళో చూసినా కూడా ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయే మనం ఇప్పుడు ఇల్లు ఇస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకొని మన వాళ్ళందరూ కూడా ఒకటే, ఆర్థికంగా మనం బలపడాలంటే ముక్కుమడిగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ బలపడాలి. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు ఒక సైన్యం లాగా ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఒక వింగు మనది బలోపేతంగా కనిపించింది. అరే ఎస్సీలందరూ ఒక ముక్కుమడిగా 59 కులాలు ఒక దాడిగా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు. వారోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, బయటోళ్ళు ఎంతమంది ఉన్నారు, గొల్ల సంఘాలు ఎంతమంది ఉన్నారు, మాదాసులు ఎంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క జాతిని మమేకం చేసుకొని కమిటీలు ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు వీళ్ళనే భేదాభిప్రాయం లేకుండా మనమంతా అన్నదమ్ముల వరకు కలిసి ఉండాలి. ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది, దాని జోలి అయిపోయింది. ఆ రోజు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, కారంచేడు దుర్ఘటన జరిగింది. కారంచేడు దుర్ఘటన జరిగినప్పుడు మాదిగల్ని ఊచపోత వచ్చి చంపినప్పుడు అక్కడ మానవ యుద్ధం చేసిండు. మానవ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 48 సీట్లు ఇస్తాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 48 ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? అప్పుడు అంత ఉప్పెనలాగా మాదిరిగా ఎస్సీలంతా ఏకమైంది. ఆ విధంగా ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు సర్పంచులు కావాలన్నా, ఎంపీడీసీలు కావాలన్నా, ఏదైనా కూడా ఎస్సీసీల్లో మీరు సార్ ఎమ్మెల్యే సార్ని అడగాలన్నా కూడా మన వాళ్ళంతా ఒక ముక్కుమడిగా, కార్పొరేటర్లు కౌన్సిలర్లు కావాలన్నా కూడా ఒక ముక్కుమడిగా, ఒక తాటిగా. ఇప్పుడు పిండిలు బిగించి గుద్దితే ఎట్లా ఉంటుంది, ఎంతోడు కొడితే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన చేసుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజన్న వచ్చిండు, యాదవ్ నాకు మాటలు చెప్పాడు, పోయాడు, అయిపోయింది. ఇంతతో సమంతం అనేది కాదు. వ్యవస్థ నిర్మాణం చేస్తూ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి లోన్లు ఉంటాయి, ఇండస్ట్రీకి వెళ్ళి లోన్లు ఉంటాయి. ఏమన్నా తెలుసా ఎంతమంది తీసుకున్నారు చెప్పండి? గవర్నమెంట్ ఫండ్ వచ్చిన ఫండ్ దళితబంధు అని చెప్పి కేసీఆర్ సార్ దళితబంధు పెట్టి ఎక్కడిది ఫండ్? ఆయన ఇంట్లో గెలుస్తున్నాడా ఫండ్? అది ఎస్సీ కార్పొరేషన్ ఫండ్ అది వచ్చిందంటే అది ఎక్కడ వెళ్ళకుండదు, దాంట్లోనే నిల్వ ఉంటుంది. దాని ప్రజలకు ఏడబోతుంది, ఏడాదుతుంది. మన పరిస్థితులు అనివార్యం ఉంటాయి. అనివార్యం ఉండి అడుగుదామంటే ఓ బ్యాంకు పోతే సిరి లేకపోతే ఎవరికో షూరిటీ పెట్టింటాం, లేదా టాటా ఫోటో తీసుకుంటాం, కథ వెళ్ళిపోతుంది. అని ఇప్పుడు మన సివిలని అటాక్ పెట్టిండు. అవన్నీ లేకుండా మన ఎస్సీలకు ఖచ్చితంగా ఊరికి ఒక 10 మంది కన్నా లబ్ధి చేకూరాలి. ఈడ బోడో శంకర్ లాగా మీకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు ఎవరిని ఆశించేది లేకుంటది. అమ్మ సిచ్యువేషన్ చూస్తే అమ్మను ఉపయోగించుకొని ఎమ్మెల్యే గారిని బేసిక్ చేసుకొని ప్రతి కార్పొరేషన్ లో ప్రతి ఊరికి 10 మంది కన్నా లబ్ధి చేకూరాలి. లెక్కలేనంత ఫండ్ ఉంది. ఫండ్ పైకి పనులకు ఎవరికి తెలియదు. ఏడ తెచ్చుకోవాలి. ఒక టిప్పర్ తీసుకుంటే 12 లక్షలు 15 లక్షలు ఓన్లీ సబ్సిడీ వస్తుంది. ఒక టిప్పర్ తీసుకుంటే 15 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఒక ట్రాక్టర్ తీసుకుంటే 4,5 లక్షల రూపాయలు వస్తాయి ఫ్రీగా. 4,5 లక్షల రూపాయలు మనం సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది?
మినిమం ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతాం కదా. ఒక సబ్సిడీ లోన్ వస్తే మన కుటుంబానికి ఉంది కదా. కార్పొరేషన్ మనం దళితులుగా పుట్టినామా? దళితులకు వచ్చే లాభాలేంటి? ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలేంటి? గవర్నమెంట్ నుంచి ఏమేమి నిధులు వస్తున్నాయి? ఈ రోజు ఈ ఎస్ఎస్ఎల్ కమిటీ అనేది ఓన్లీ పార్టీ పరంగానే కాకుండా మన దళిత జాతి కొరకు, దళిత జాతి అభ్యున్నతి కొరకు పాటుపడినట్టు కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా కృషి చేస్తున్నా. మన జనాభా కూడా ప్రతి గ్రామంలో జనాభా ఎంత ఉందనేది జనాభా లిస్టు కూడా మన మండలాధ్యక్షుడికి ఇవ్వాలి. జనాభా ఎంత ఉంది, ప్రతి ఊర్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు, మాలలు, బైకులు, ప్రతి ఊర్లో మానవాదిగా అయితే ఖచ్చితంగా ఉంటాం. ఏదో ఒక ఊర్లో ఉండరు. కనుక దయచేసి కాంగ్రెస్ పార్టీకి మనం పనిచేస్తూ ఒక మీటింగ్ అయ్యిందంటే, ఎస్సీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే ఎమ్మెల్యే సార్ పక్కన ఒక సైన్యం లాగా కనిపించాలి. ఒక పక్కకు అరే ఎంతమంది ఉన్నారు రాని మనలో కూడా మోటివేషన్ చేసుకోవాలి. మిగతా పార్టీలు ఉన్న వాళ్ళను కూడా మోటివేషన్ చేసి పార్టీలకు తీసుకోవాలి. ఉన్న పరిస్థితి ఇట్లుందిరా, మన భక్తులు ఎట్లుంటాయి. మనకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మనోడ్రా పైన ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఈ పార్టీకి పనిచేయాలనేది ఆలోచన చేయాలి. మనకి ఎక్కడ లబ్ధి చేకూరితే అక్కడ మనం ఉండాలన్న బాధ్యత. ఈ పార్టీ ఆ పార్టీ అని కథ చెప్తుంటాడు. నువ్వు నావడవురా, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎవరు వస్తారు, ఎవరు చెప్పు. ఒక 10 రూపాయలు జోలికి నీకు ఒక 10,000 రూపాయలు ఎవరన్నా ఫ్రీ ఇవ్వమని ఇస్తారా? 10,000 రూపాయలు ఇస్తాను ఎవరైనా ఇస్తారా? ఎవరు వేయరు. అదే ఎస్సీ కార్పొరేషన్ ఒక 1,00,000 రూపాయలు వచ్చిందంటే సబ్సిడీ ఫ్రీ వస్తుంది. 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే పూజ చేసుకునేటప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు కూడా పడుతుంది. అటువంటిది 1,00,000 రూపాయలు వస్తే వాడు ఒక 2 సంవత్సరాలు ముందుకు పోయినట్టే కదా. ఇవన్నీ ఉంటాయి. ఈ ఎస్సీ డిపార్ట్మెంట్ లా మనోళ్ళు ఎవరెవరు ఉన్నారో సాధ్యమైనంత వరకు నేను ఈ ఎస్సీ సెల్లో ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో రూపంగా ప్రతి ఊర్లో లోన్ అందినట్లు కూడా నేను ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే సార్కి బేసిక్ చేసుకుంటా, కూడా ఇంటిమేషన్ ఇస్తుంటామా, ఇట్లా ఉంటాయి. ఏమన్నా వచ్చినా కూడా అమ్మ చెప్తుంటా. ఆడపిల్లలకు వస్తాయి మిషన్లు, కొన్ని మిషన్లు వస్తాయి. స్వచ్ఛంద సంస్థ నుంచి మొన్న బుద్ధిజం వాళ్ళు వచ్చి బెంచీలు ఇచ్చింది స్కూల్ అమ్మడ మండలం. అటువంటి మన కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని స్కూల్లో తిప్పడానికి ఫ్రీగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనకు స్వచ్ఛంద సంస్థ నుంచి మనకు ఎక్కున్నది. ఏదో ఒకటి మనకు చేతనైనంత వరకు వ్యవస్థల నిర్మాణం చేస్తూ స్కూళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంతా ఎవరు మన పిల్లలే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో నేను ఎక్కడ పోయినా మామూలుగా కొద్ది గొప్ప ఆర్థికంగా ఉన్న వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరున్నారు? 100% ఎస్సీల పిల్లలు, బీసీల పిల్లలు మాత్రమే ఉంటారు. నీవు ఎక్కడన్నామో ఎంక్వైరీ చేసుకో. అందుకొరకు మీరందరూ ఆలోచన చేసి ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ అనుసంధానంగా ఉన్నది ఒకటే కాదు, ఒక సైన్యంలా మన జాతి కొరకు, అభ్యున్నతి కొరకు పాటుపడుతూ పనిచేసే ఎస్సీ డిపార్ట్మెంట్. ఇది మాత్రం మర్చిపోవద్దు. 59 కులాలు ఏకం కావాలి. మనమందరం కూడా ఒక ముక్కుమడిగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీలో మనకంటూ గుర్తింపు అనేది వస్తుంది. మన వాళ్ళకు ఎస్సీసీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా సామాన్య ఇక్కడ ఉన్నాయి. కౌన్సిలర్ టికెట్ల విషయంలో వచ్చినా కూడా, ఊర్లలో ఎంపీటీసీల విషయంలో వచ్చినా, జెడ్పీటీసీ విషయంలో వచ్చినా సార్ నేను అడగడానికి ఉంటుంది. ఎందుకంటే మన సైన్యం సార్ ఎవరు ఉంటుంది కాబట్టి సార్కు పనిచేస్తున్నప్పుడు మనం కొట్లాడి పని చేసుకోవచ్చు. సార్తో ఎక్కడైనా కూడా నీతి నిజాయితీగా ఉండండి. దాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి. మనకు రాష్ట్ర అధ్యక్షుడు గౌపల్లి సత్యనారాయణ ఉన్నాడు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ గౌతమ్ సార్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, పార్టీకి సేవ చేస్తూ. ఈ రోజు రూలింగ్ ప్రభుత్వం ఉంది. మన అదృష్టానికి కాంగ్రెస్ పార్టీ మన స్టేట్ లో రూలింగ్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా పనిచేస్తూ జాతిని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడ ఏం ఛాయిస్ వచ్చినా కూడా, ఏ అర్ధమరాత్రి నాకు ఫోన్ చేసినా కూడా మీ రాజన్న మీకు రెస్పాన్స్ అవుతారు. ఏ ఆపద వచ్చినా, ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా నా చేతనైన కాడికి పత్రం ఖచ్చితంగా మీకు అందరికీ సాయం చేస్తానని తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు ఇక్కడ మన పెద్దలు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, అదేవిధంగా మన మండలాధ్యక్షుడు, సభాధ్యక్షుడు వహిస్తున్న మండలాధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి మా మండలాధ్యక్షుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కృషి చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎందుకంటే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ని బేస్ చేసుకోవాలి, పార్టీ లైన్ బేస్ చేసుకొని మనం ముందుకు నడవాలని మీకు అందరికీ సూచన చేస్తూ ఇంతలో నేను అదేవిధంగా మనకు ఎస్ఐఆర్ అని ఇప్పుడు ఓటర్ నడుస్తుంది కదా, దాంట్లో ఖచ్చితంగా ఫామ్ నింపాలి. ఫామ్ నింపకపోతే మన ఓటర్ ఎగిరిపోతుంది. ఓటు ఎగిరిపోతుంది. 3 తారీఖు వరకు ఉంది కదా లాస్ట్ డేట్. 3 తారీఖు వరకు ఉంది. ఖచ్చితంగా అదే మాత్రం మర్చిపోదు. మన ఓటు ఉంది ఎప్పటిలాగా వస్తుంది అని అనుకోవద్దు.
ఫామ్ ఫిల్అప్ చేయకపోతే ఎగిరిపోతుంది. ఖచ్చితంగా మనకు హైదరాబాద్ లో వచ్చేటోళ్ళు ఉంటారు, బాంబేలో వచ్చేటోళ్ళు ఉంటారు, దేశాలకు పోయింటారు. ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫామ్ అన్ని మనకు మర్చిపోకుండా ఫిల్అప్ చేయండి. ఎందుకంటే ఓట్లు ఎగిరిపోతాయి. దయచేసి దీన్ని గమనించుకోండి. జై